అకాల వర్షం పెనుగాలులు వడగళ్ల ధాటికి అరటి తోటలు నేలకూలాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఇవాళ రేపో అరటి గెలలు కోసమే సమయంలో తీవ్ర నష్టం సంభవించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ అందించి ఎంతో కొంత ఆసరగా నిలబడాలి. కానీ ఈ సర్కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పరిహారం అందించింది. రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పడిపోయిన గెలలను కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలకు నేలవారిన అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె కోమనుత్నలలో అరటి తోటలోకి వెళ్లి రైతులను ఓదార్చి నష్టాన్ని ఆరా తీశారు. కోమనుత్నల వద్ద తోటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ జిల్లాలోని లింగాల మండలంతో పాటు అనంతపురం జిల్లాలోనే నేర్జాంపల్లి, దాడితోట తదితర గ్రామాలలో దాదాపు 4,000 ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగినట్లు తెలుస్తుందని చెప్పారు. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది. పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందల అరటి సాగులో ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. అక్కడే గన యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని కనుక పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు. వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలు పడిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపరు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. ఇట్లా మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి. పెసరి పరిస్థితి అదే.